సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. కోల్కతా డాక్టర్ ఇష్యూలో అనేక సంఘటనలు మనం చూస్తున్నాం. తాజాగా నిందితుడు ఎవరైతే ఉన్నారో అతను ముందు చంపానని, ఏం చేస్తారో చేసుకోండి, అత్యాచారం చేశానని, ఆ తర్వాత నాకు సంబంధం లేదని, ఆ తర్వాత నేను ఒక్కడనే అని, కాదు ఇంకా ఉన్నారని, ఇలా రకరకాలుగా చెప్పటం, దాని మీద లై డిటెక్టర్ టెస్ట్లకు వెళ్ళాలి అని చెప్పేసి కూడా డిసైడ్ చేశారు. అసలు లై డిటెక్టర్ టెస్ట్లు ఎప్పుడు చేస్తారు, అలాగే ఆ టెస్టుకు తర్వాత నార్కో టెస్టుకు ఏం డిఫరెన్స్ ఉంటుంది, ఇవన్నీ చెప్పేందుకు ప్రముఖ ఐపీఎస్ ఆఫీసర్, ఇప్పుడు అఫ్ కోర్స్ రిటైర్డ్ అనుకోండి, అయినా కూడా ఆయన్ని జేడి లక్ష్మీనారాయణ గారే మనందరం పిలుస్తూ ఉంటాము. సో ఆయన లైవ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఆయన చాలా ఎఫిషియెంట్ సక్సెస్ఫుల్ ఆఫీసర్గా మనందరికీ తెలుసు. సో ఆయన ఏం చెప్తారు ఈ విషయంలో ఒక్కసారి చూద్దాం. సార్ నమస్తే అండి. నమస్కారం. సార్ ఇప్పుడు లై డిటెక్టర్ టెస్టులు చూస్తున్నాం మనం కోల్కతా డాక్టర్ ఇష్యూలో. సో అసలు ఆ టెస్టులు ఎప్పుడు చేస్తారు, దానికిను తర్వాత నార్కో టెస్ట్ అంటారు కదా, నార్కో టెస్ట్కి అసలు ఏం డిఫరెన్స్ ఉంటుంది సార్? దీనివల్ల నిజంగా అసలు ఏం జరిగిందనే వాస్తవాలు బయటకు వస్తాయా సార్? కలకత్తాలో జరిగిన ఈ సంఘటన ఏదైతే ఉందో అది మొత్తం దేశాన్నే కలిచివేసి. ఎందుకంటే మీరు చూసుకుంటే 2012లో జరిగిన నిర్భయ కేసు గాని, ఆ తర్వాత హైదరాబాద్ లో జరిగిన దిశ కేసు గాని, ఆ తర్వాత ప్రస్తుతం ఉన్న ఈ కేసు దేవి కేసు అని అంటున్నారు జనరల్ గా రకరకాల పేర్లతో. సో ఈ 3 కేసులు ఏమంటే మొత్తం దేశంలో ఉన్న ప్రజల యొక్క కాన్షియస్నెస్ ఏదైతే ఉందో, తర్వాత ఈ విధమైన సంఘటనలు ఏవైతే జరుగుతున్నాయో వాటి వల్ల చాలా సభ్య సమాజం సిగ్గుతో తల వంచుకునే పరిస్థితి ఎదురైంది. అందరికి ఏం జరుగుతుంది, ఒకవైపు ఏమో మనం దూసుకు వెడుతున్నాము, ఎకానమీలో అంటున్నాం, కానీ మరి ఒకవైపు ఇటువంటి అత్యాచారాలు జరగడం అన్నది ఒక నిందనీయం. ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే మనకు రక్షణ కల్పిస్తారో, మన ఆరోగ్యానికి రక్షణ కల్పిస్తారో అటువంటి వారి పట్ల జరుగుతున్న ఈ విషయాలు దేశంలో, నేను నిర్భయ కేసు తీసుకున్నా కూడా ఆ అమ్మాయి ఫిజియోథెరపిస్ట్, తర్వాత ఈ అమ్మాయి వచ్చి డాక్టర్, తర్వాత దిశ వచ్చేసి వెటర్నరీ డాక్టర్. ఈ విధంగా ఉన్న ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళు సమాజం కోసం, ప్రజల కోసం పని చేయాలన్న సంకల్పంతో ఉన్న వాళ్ళకి ఈ విధంగా జరగడం వల్ల దేశం మొత్తం ఈ విధంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆ తర్వాత ఏవైతే స్థలాలు మనం సేఫ్ గా ఉన్నాయనుకుంటున్నామో అటువంటి ప్రదేశాల్లో ఇది జరగడం కూడా చాలా ఘోరం. ఎందుకంటే నిర్భయ తీసుకుంటే నడుస్తున్న బస్సులోను, ప్రస్తుతం కేసు తీసుకుంటే లక్షలాది మంది వచ్చే హాస్పిటల్లో ఇటువంటి సంఘటనలు జరగడం, ఇవన్నీ కూడా ఏమవుతోంది ఈ సొసైటీకి, సమాజానికి అన్నది మనం అందరం కూడా అడుగుతున్న అనేక ప్రశ్నలు. తర్వాత ఈ కేసు జరిగిన తర్వాత ఇన్వెస్టిగేషన్ జరిగిన విధానం అంటే మొదట్లోనే ఈ కేసు గురించి బయటికి రావడము, తర్వాత వచ్చేసి అక్కడ లోకల్ పోలీసు సరిగా చేయట్లేదు అనడము, ఆ తర్వాత హైకోర్టు వాళ్ళ మీద కోపడ్డము, ఆ తర్వాత కేసును సిబిఐకి అప్పచెప్పడము, తర్వాత అక్కడి ముఖ్యమంత్రి గారే నిరసన ప్రదర్శనలకు వారు లీడ్ తీసుకోవడం, ఇవన్నీ కూడా ఈ కేసులో ఉన్న ప్రధానమైన అంశం. కానీ ఇప్పటి వరకు మీరు అన్నట్టు ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ ఘటనా స్థలంలో ఏదైతే ఆ బ్లూటూత్ హెడ్సెట్ ఏదైతే ఉందో దాని ద్వారా, తర్వాత సీసీటీవీ కెమెరాల్లో దొరికిన ఫుటేజ్ ద్వారా అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అతని ఇంట్రాగేషన్, ఆ తర్వాత మీరు అన్నట్టు మొదట నేను ఒక్కడనే ఉన్నాను, మీ ఇతరులు ఉన్నారు అని రకరకాల ఎవేజివ్ ఆన్సర్స్ అంటారు వీటిలన్నీ. సో అటువంటి ఉన్నప్పుడు ఏమవుతుందంటే అతనిని గురించి దగ్గర నుంచి సమాచారం రాబట్టడం కోసం పోలీసుల దగ్గర ఉన్న సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ టెక్నిక్స్ లో మీరు అన్నట్టు పాలిగ్రఫీ అంటాము, దాన్నే సాధారణ భాషలో లై డిటెక్షన్ టెస్ట్ అంటాము. ఆ తర్వాత బ్రెయిన్ మ్యాపింగ్ అన్న టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత మీరు అన్నట్టు ఇంకొకటి నార్కో అనాలిసిస్. కానీ 2010వ సంవత్సరంలో సుప్రీం కోర్టు సెల్వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక అని ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ లో ఏంటంటే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 23 ప్రకారము ఎవరు కూడా వారికి విరుద్ధంగా సాక్ష్యం చెప్పాల్సిన అవసరం ఉండకూడదు అన్నట్టుగా చెప్పారు. నోబడీ కెన్ బి మేడ్ టు ఇన్క్రిమినేట్ అగేన్స్ట్ దెమ్సెల్వ్స్. ఆ తర్వాత ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్. ఈ రెండిటి సందర్భంగా వాళ్ళు జడ్జిమెంట్ చేస్తూ ఈ 3 టెస్టులు చేయవచ్చు, కానీ వీటిలో ఆ వ్యక్తి యొక్క అనుమతి కావాలి అన్నది వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చారు. టెస్టులు మీరు చేయాలంటే వాళ్ళ అనుమతి కావాలి. అంటే ముఖ్యంగా ఏంటంటే పాలిగ్రఫీ టెస్ట్ లో ఏంటంటే ఆ వ్యక్తి నిజం చెబుతున్నాడా, అబద్ధం చెబుతున్నాడా అన్నది మనకు తెలుస్తుంది. దాంట్లో ఒక ప్రశ్నలు వేయడం, తర్వాత దృశ్యాలు చూపించడం, ఇలా చేసి ఆ వ్యక్తి యొక్క మైండ్ రీడింగ్, ఆ పల్స్ రేటింగ్ దీన్ని బట్టి చెబుతారు. రెండవది వచ్చేసి బ్రెయిన్ మ్యాపింగ్ అని ఉంటుంది. అంటే బ్రెయిన్ లో స్టిములస్ ని మెజర్ చేస్తారు.
తర్వాత మూడవది వచ్చేసి నార్కో అనాలిసిస్. అంటే ఏం చేస్తారంటే ఆ వ్యక్తికి అంటే ఒక మత్తు మందులాగా అండర్ కంట్రోల్ ఇస్తూ ఆ వ్యక్తిని ట్రాన్స్ లో వెళ్ళేటట్టు చేసి ఆ సందర్భంగా అతని దగ్గర నుంచి మనం సమాచారం రాబట్టడానికి ప్రయత్నిస్తాం. ఎందుకంటే ఒక వ్యక్తి రకరకాలుగా సమాధానాలు చెబుతున్నప్పుడు ఆ వ్యక్తిని ఒక కన్క్లూజివ్ సైడ్ గా తీసుకురావచ్చే సందర్భంలో ఈ విధమైన టెస్టులు మనం ఉపయోగిస్తున్నాం. కాబట్టి అక్కడ కోర్టు పర్మిషన్ తో ఈ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నారని చెప్పారు. ఆ తర్వాత నా దృష్టిలో ఈవెన్ నార్కో అనాలిసిస్ కూడా చేయాలి ఈ కేసులో ఖచ్చితంగా. ఎందుకంటే నిజాలు రాబట్టాలి, దీని వెనకాల ఎవరున్నారని తెలియాలి. ఆ తర్వాత త్వరగా ఒక స్పెషల్ కోర్టును ఏర్పాటు చేసి ఈ నిందితులకంతా అతి త్వరలో వాటి మీద శిక్ష ఖరారు చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అప్పుడే అంటే ఇంపాక్ట్ అన్నది కలుగుతుంది సమాజం. రెండిట్లకి పర్మిషన్ అవసరం లేదు, ఓన్లీ నార్కోకి అయితేనే అతని పర్మిషన్ కావాలి. లేదమ్మా, మూడిటికి కావాలి. కావాలా సార్? ఓకే. ఏ టెస్ట్లు, ఈ అన్ని టెస్ట్లు చేయడానికి. ఎందుకంటే ఈ సందర్భంగా అతని విరుద్ధంగా అతను మాట్లాడడానికి, అతని విరుద్ధంగా అతను సాక్ష్యం ఇవ్వడానికి మనం ప్రేరేపిస్తాం. ఓకే. దానికోసం ఇది ఆర్టికల్ 23కి విరుద్ధంగా వెళుతుంది. కాబట్టి ఆ సెల్వి జడ్జిమెంట్ లో సుప్రీంకోర్టు ఏమన్నదంటే, కేజీ బాలకృష్ణన్ గారు చీఫ్ జస్టిస్ గా ఉన్నప్పుడు వారు ఇచ్చిన జడ్జిమెంట్. సో ఆ సందర్భంగా ఈ 3 టెస్ట్లకి కూడా కన్సెంట్ అన్నది తీసుకోవాలి అన్నది. ఈ కేసులో ఖచ్చితంగా తీసుకుని ముందుకు వెళ్తూ ఉంటారు. సార్ కన్సెంట్ మరి వాళ్ళ మీద వాళ్ళు అగైనెస్ట్ గా చెప్పుకోవడానికి కన్సెంట్ ఇస్తారా సార్? ఇవ్వరు కదా వాళ్ళు. అంటే ఈ సందర్భంగా ఇచ్చినట్టు తెలుస్తుంది. సాధారణంగా మీరు అన్నట్టు లైట్ వెళతారు కాబట్టి కన్సెంట్ అన్నది జనరల్ గా ఏమవుతుందంటే, లైట్ డిటెక్షన్ తర్వాత ఈ బ్రెయిన్ మ్యాపింగ్ లో ఏ విధమైన కెమికల్స్ గానీ ఏవి శరీరంలోకి ప్రయోగించారు. ఓకే. ఓకే. ఆ హీట్స్ అవన్నీ పెట్టి బ్రెయిన్ కి, తర్వాత పల్స్ కి ఇవన్నీ పెట్టి అక్కడ మెజర్మెంట్స్ చేస్తారు. అదే నార్క్ అయితే ఏమవుతుందంటే వారికి డ్రగ్ ఇండ్యూస్ చేస్తారు. అంటే బాడీలో డ్రగ్ ఇండ్యూస్ చేసి అతన్ని సెమీ కాన్షియస్ స్టేట్ లో తీసుకువెళ్ళి అతని చేత విషయాలు చెప్పించడానికి మనం ప్రయత్నం చేస్తాం. సార్ ఇప్పుడు మీరు చూసిన కేసెస్ ఉంటాయి కదా, ఇంతకుముందు చూసుంటారు కదా, అలాంటి వాటిల్లో నిజంగా ఇలా లైట్ డిటెక్టర్ టెస్ట్ కానీ, బ్రెయిన్ మ్యాపింగ్ కానీ, నార్కో టెస్ట్లు కానీ చేసినప్పుడు నిజాలు వస్తాయా సార్ బయటకు అసలు? ఒక టెర్రరిస్ట్ కేసులో మేము చేసాం. నేను బాంబేలో దీంట్లో యాంటీ టెర్రరిస్ట్ వాళ్ళలో ఉన్నప్పుడు ఎల్ఈటి లష్కర్ ఈ తైబా మాడ్యూల్ పట్టుకున్నాం. అందులో ఈయన వ్యక్తి ఎవరైతే కశ్మీర్ టెర్రరిస్ట్ తో లింక్ పెట్టుకొని అతను వచ్చి ఇక్కడి లోకల్ ఔరంగాబాద్ ఈ ప్రాంతంలో ఉన్న టెర్రరిస్ట్ ట్రైనింగ్ ఇస్తున్నాడో యంగ్స్టర్స్ కి, ఆ వ్యక్తి దొరికి అతను కూడా ఇంట్రాగేషన్ టైంలో అనేక విషయాలు చెప్పలేదు. సో సందర్భంగా అతన్ని నార్కో అనాలిసిస్ చేశాము గుజరాత్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో పర్మిషన్స్ అవి తీసుకొని. ఆ సందర్భంగా కొన్ని విషయాలు మనం బయటికి తీసుకురావచ్చు. అది ముఖ్యంగా ఎవరి మీద ఆధారపడి ఉంటుందంటే, ఎవరైతే డాక్టరు ఆ డ్రగ్ అడ్మినిస్టర్ చేస్తారో అది చాలా కేర్ఫుల్ గా. ఎందుకంటే అటు టోటల్ గా ఈ సర్జరీస్ చేస్తున్నప్పుడు అనెస్థీషియా ఇచ్చినట్టు కాదు, తర్వాత టోటల్ గా అతని కంట్రోల్లో కూడా ఉండకూడదు. ఈ రెండిటి మధ్యలో ట్రాన్స్ లోకి ఆ వ్యక్తిని తీసుకెళ్ళాలి. దానికోసం అతి జాగ్రత్తగా ఆ డోసేజ్ ఇచ్చుకుంటూ ఆ వ్యక్తి ఏ విధమైన స్థితిలో ఉన్నాడని చెప్తూ, తర్వాత మనం ఆ వ్యక్తిని ఇంట్రాగేట్ చేస్తూ ఉన్నప్పుడు కొన్ని విషయాలు మనం బయటికి తీసుకురావచ్చు. అది ఒక అప్రూవ్డ్ సైంటిఫిక్ టెక్నిక్ ఇది. సో దాన్ని కరెక్ట్ గా అడ్మినిస్టర్ చేసి కరెక్ట్ గా మనం చేయగలిగితే నిజాలను మనం బయటికి రాబట్టచ్చు. అంటే సార్ మనం చెప్పాలి అనుకుంటే చెప్తాము, చెప్పకూడదు అనుకుంటే చెప్పాం కదా. బ్రెయిన్ మన మాటే కదా సార్ వింటుంది. బ్రెయిన్ ని మనం ఎట్లా మార్చగలదు? లైట్ డిటెక్టర్ లో కానీ, లేకపోతే బ్రెయిన్ మ్యాపింగ్ లో కానీ? అది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఏమవుతుందంటే, బ్రెయిన్ మనకి ఆలోచించి చెప్తుంది కానీ హృదయం ఆలోచించి చెప్పదు. కాబట్టి ఈ టెస్టుల్లో అంటే సడన్ గా ఏదైనా ఒక పిక్చర్ చూపించాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ కేసులో ఇతని పాటు ఈ వ్యక్తి కూడా ఉన్నాడన్న సంశయం మన దగ్గర ఉంది. ఆ వ్యక్తి పిక్చర్ ని సడన్ గా మనం కంప్యూటర్ మీద చూసినప్పుడు మన బాడీ మైండ్ రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు మన పల్స్, హార్ట్ రేటు, బ్రీతింగ్ రేటు ఇవన్నీ కూడా మారుతాయి. వాటిని మెజర్ చేస్తాం. అంటే నార్మల్ గా మిమ్మల్ని ప్రశ్న వేశారు, మీ నాన్నగారి పేరేంటి, మీ అమ్మగారి పేరేంటి అడిగినప్పుడు మీ పల్స్ రేటు వేరేగా ఉంటుంది. అవును సార్. సడన్ గా ఇటువంటి పిక్చర్ ని చూపించినప్పుడు ఏమంటే పల్స్ రేట్ మారిపోతుంది. దాన్ని బట్టి ఈ వ్యక్తి నిజం చెబుతున్నాడా అబద్ధం చెబుతున్నాడా అన్నది మనం లాగొచ్చు. కొన్ని పిక్చర్స్ ఎట్లా చూపిస్తారు? ఇంకేం చూపిస్తారు సార్? పిక్చర్స్, సీన్ ఆఫ్ క్రైమ్, సో ఇలాంటివి. తర్వాత అతని బ్యాక్గ్రౌండ్ లో ఇంతకు ముందు జరిగిన ఏమైనా కేసులు ఉంటే ఆ సందర్భము. అంటే ఏంటంటే బేసిక్ గా ఆ వ్యక్తికి గురించి మన దగ్గర అనేక విషయాలు ఉన్నాయి, ఆ వ్యక్తికి తెలుస్తుంది. అప్పుడు ఏంటంటే అతని ప్రవర్తన మారు. ఇవన్నిటిని పొందుపరిచి, ఎందుకంటే పాలిగ్రఫీ, బ్రెయిన్ మ్యాపింగ్, నార్కోలో
ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కూడా చాలా ప్రిపేర్ అవ్వాలి, యా సార్, అదే కదా. ఇన్ఫ్లుయెన్స్ చూపించాలి. దానికోసం చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాల్సి వస్తుంది. సో జస్ట్ చెప్పి అది మామూలు ఏదో సినిమాల్లో చూపించినట్టు అది ఎస్ఆర్ నో చెప్పదు. అదే కదా సార్, ఒక మూవీలో ఎక్కడ చూస్తాము, అది అడిగినప్పుడు ఎస్ నో నో అట్లా అంటుంటుంది. రకాల చాలా హోంవర్క్ చేయాలి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. అప్పుడే నిజానిజాలు, ఆ వ్యక్తి నిజం చెబుతున్నాడా లేకుంటే ఆ వ్యక్తికి తెలిసిన విషయాలు దాచుతున్నాడా అన్నది కూడా మనకు తెలుసు. అది కూడా తెలుస్తుందా సార్? ఓకే. అంతే కదా, ఎందుకంటే అది అడిగినప్పుడు మళ్ళీ నాకు తెలియదు అంటాడు. అది చూపించినప్పుడు అతని పల్స్ రేటు వీటిలో మార్పు రావచ్చు, కానీ అతను ఏంటంటే డినై చేస్తాడు, ఇతను నాకు తెలియదు అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఏమవుతుందంటే ఇతనికి తెలుసు కానీ నిజం చెప్పట్లేదు అన్నది మనం కన్క్లూడ్ అవ్వచ్చు. ఈ టెస్ట్లు ముందుకు నడుస్తాయి. ఓకే. అంటే సార్ ఇప్పుడు టెక్నికల్గా అంతా రెడీ చేసుకొని మెడికల్ పరంగా కూడా అన్ని రెడీగా పెట్టుకున్న తర్వాత నీ టెస్ట్ చేస్తారు, అంతే కదా? అక్కడ తెలుస్తుంది మనకి. ఎందుకంటే బ్రెయిన్ పాలిగ్రఫీలో కూడా ఏ క్వశ్చన్లు అడగాలి, ఏవి చూపించాలనేవి కూడా మనం చేసుకుని అన్ని సిద్ధం చేసుకొని మనం రావాలి. సైకాలజిస్టులు కూడా ఉంటారు వాళ్ళతో పాటు, ఇన్వెస్టిగేట్ ఉంటారు. సో ఆ తర్వాత ఇప్పుడు నార్కోకు వెళితే బేసిక్ గా డాక్టర్స్ కూడా ఉంటారు, అనెస్థెటిస్ట్. ఒక హాఫ్ డే పట్టేస్తుందేమో సార్ ఈ కార్యక్రమం మొత్తానికి అసలు. ఒక్కొక్కసారి వాళ్ళు రియాక్ట్ అవ్వరు, దానికోసం మళ్ళీ నెక్స్ట్ డే చేయాల్సి వస్తుంది. అది ఒక పెద్ద ప్రాసెస్. సార్ ఇప్పుడు ఇది ప్రూవ్ అయిపోతే ఎంత శిక్ష పడే అవకాశం ఉంటుంది సార్? అదొక్కటి చెప్పండి ఫైనల్ గా. ఇందులో ఏంటంటే యాక్చువల్ గా మొన్న కొత్తగా వచ్చిన శిక్ష బిఎన్ఎస్ ఏదైతే ఉందో భారతీయ న్యాయ సంహితలో, ఇందులో ఫిట్ కేస్ ఫర్ డెత్, మరణశిక్ష విధించే స్థాయికి వెళ్ళాలి. ఎందుకంటే ఈ కేస్ ఆఫ్ అంటే ఇందులో ప్రస్తుతం జరుగుతున్న విషయాలు, గ్యాంగ్ రేప్ కేసు, తర్వాత ఇంకా ఎంతో మంది ఇన్వాల్వ్ ఉన్నారు. తర్వాత మెయిన్ కారణాలు ఏంటన్నవి కూడా రకరకాలుగా వస్తున్నాయి. అంటే ఈ అమ్మాయికి ఆ హాస్పిటల్లో జరుగుతున్న అనేక విషయాలు తెలుసు, అక్కడ జరుగుతున్న రెగ్యులారిటీస్ తెలుసు అని ఒక యాంగిల్లో కూడా అలా మాట్లాడుతున్నారు. మీడియాలో చాలా విషయాలు వస్తున్నాయి మీడియా, కానీ బేసిక్ గా ఫైనల్ గా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ ఇన్వెస్టిగేట్ చేసి ఏ విషయాలు కోర్టుకు తీసుకెళ్తారో దాని మీద శిక్ష ఆధారపడి. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ కూడా ఇట్స్ ఛాలెంజింగ్ కేస్. కరెక్ట్ సార్. కొంచెం కాకపోతే సత్వరం జరిగితే బాగుంటుంది, ఫాస్ట్ గా. ఫాస్ట్ దీంట్లో మనము డీటెయిల్స్ ను మిస్ అవ్వకూడదు, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇటుగా కోర్టు ముందు అనేక సాక్ష్యాలను మనం ప్రొడ్యూస్ చేయాలి. కోర్టు ఎప్పుడు కూడా మన అభిప్రాయాల మీద కోర్టు ముందుకు వెళ్ళదు. కోర్టు ఎప్పుడు కూడా సాక్ష్యాధారాల మీదే ముందుకు వెళుతుంది శిక్ష నిర్ధారించడంలో. కాబట్టి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ కూడా చాలా జాగ్రత్తగా ఈ విషయాలన్నింటినీ కూడా పొందుపరిచి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ మీద వేరే ఊరికి వెళ్తున్నారు, అయినా నేను రిక్వెస్ట్ చేయగానే మీరు కారు మధ్యలో ఆపి మాట్లాడుతున్నారు సార్, సైడ్కి ఆపి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇది ఒక ఇంపార్టెంట్ కేసు కాబట్టి మీలాంటి వాళ్ళు చెప్తే దానికి వ్యాలిడిటీ ఎక్కువ ఉంటుంది, కాబట్టి ఆ వాల్యూ యాడ్ చేయడం కోసం నేను మిమ్మల్ని అడిగాను. మీరు కాదనుకుని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.